తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమ పథకాలు అమలు దిశగా ప్రయత్నాలు చేస్తుంది. రైతు భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులకు సంబంధించి అర్హులందరికీ కూడా ఏదైతే హామీ పత్రాలు ఇచ్చారో దానికి అంతా సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు ప్రొసీడింగ్, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ప్రొసీడింగ్, అదేవిధంగా రేషన్ కార్డులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దానికి అంతకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వము శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పైలట్ గ్రామాలు తీసుకుని ఆ గ్రామాల్లో అందరికీ కూడా ఆత్మీయ భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, దానికి అన్నింటికి సంబంధించి ప్రొసీడింగ్లు అయితే ఇచ్చారు. ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారు. పూర్తిగా ముందుగా రైతు భరోసా అందుకున్న రైతు ఉన్నారు. మనతో రైతుని అడిగి ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తి స్థాయిలో ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో చెప్పండి, నీ పేరేం పేరు, మీకు ప్రభుత్వం నుండి ఏమన్నా సంక్షేమ పథకాలు అందుతున్నాయా? మాకు రైతు భరోసా కింద రైతు భరోసా ఉంది. మాకు ఇది రేషన్ కార్డు సుగా వచ్చింది. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ ప్రభుత్వం లోపల ఈ ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు అందరికీ మాలాగానే అందాలని మేము పదే పదే కోరుకుంటున్నాము. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, మా నియోజకవర్గం ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి గారు ఏదైతే సంక్షేమ ఫలాలను మాకు అందిస్తున్నాడో దాని వలన మేము చాలా సంతోషంగా ఉన్నాము. అదే కాకుండా నిన్న పైలట్ ప్రాజెక్టుగా ఏదైతే మా కమలాపూర్ గ్రామాన్ని ఎంచుకున్నారో దానికి మేము చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్యే గారికి ఎంతో రుణపడి ఉంటాము. అదే కాకుండా మాకు కొన్ని ప్రొసీడింగ్స్ కూడా నిన్న ఇవ్వడం జరిగింది. ఇక్కడ కమలాపూర్ నుంచి తిరుమలపల్లి దాకా రోడ్డు కానీ, మాకు స్కూల్ భవనం గురించి 10 లక్షలు శాంక్షన్ కానీ, ఆ తర్వాత మాకు జీపీ గ్రామ పంచాయతీ సరిగా లేదని దాని గురించి 20 లక్షల శాంక్షన్ కానీ అవన్నీ ఇచ్చినందుకు మేము ఆయనకు చాలా రుణపడి ఉంటాము. అయితే చెప్పండి, ముఖ్యంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు ఏమైనా తేడా కనిపించిందా? గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు రాక చాలా మంది ఇబ్బందులు పడ, గత ప్రభుత్వం రైతు బంధు కూడా ఇచ్చింది, ఈ ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుంది. దానికి దీనికి ఏం తేడా ఉంది? గత ప్రభుత్వము 5,000 కాడికే ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఇప్పుడు 6,000 కాడికి మనకు ఇవ్వడం జరుగుతున్నది. అదే కాకుండా 10 సంవత్సరాలు ఏదైతే రేషన్ కార్డులు లేకుండా ప్రజలు ఏ విధంగా అయితే ఇబ్బందులు పడ్డారో, ఆ రేషన్ రాకపోవడం కానీ, దానివల్ల అందే ఫలాలు కానీ అందకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే నిన్న జరిగిన కార్యక్రమం ఉన్నదో దానివల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. అదే కాకుండా నిన్న ఇక్కడికి ఎవరైతే వచ్చి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినారో దాంట్లో కూడా ఈ సంక్షేమ ఫలాలను అందుకున్న వారు చాలామంది ఉన్నారు. కళ్యాణ లక్ష్మి గతంలో చెక్కులు ఆపేసినా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద మనసుతో రేకులపల్లి భూపతి రెడ్డి గారు, దాన్ని మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్ గారు ఇద్దరు కలిసి మనం ఇచ్చేద్దాము, మనం గత ప్రభుత్వం లాగా తప్పులు చేయకూడదు, అందరికీ ఈ ఫలాలు అందాలనే ఉద్దేశంతో అందరికీ చాలా అందించారు, చక్కగా ఇచ్చేసినారు. దానికి సంతోషం. అదేవిధంగా మీరు కూడా చాలా సహకరించినారు మీడియా మిత్రులు. ముఖ్యంగా చూడండి, ఇక్కడ చాలా మంది ఇందిరమ్మ ఇండ్లు, దీనికి అందరికి సంబంధించి ఏదైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు వచ్చిన లబ్ధిదారులు ఏదైతే ప్రొసీడింగ్ పత్రాలు తీసుకున్నారో దీనికి అందరికి సంబంధించి మహిళలు అయితే ఉన్నారు. వీరందరినీ అడిగి తెలుసుకుందాం. అమ్మ, నీకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది ఈ ప్రభుత్వంలో. గతంలో మీకు డబుల్ బెడ్రూమ్ సంబంధించి మంజూరైంది, కట్టిస్తామని గత ప్రభుత్వం వాళ్ళు అన్నారా? ఇప్పుడు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు ఎలా ఉంది? ఇప్పుడే కట్టిస్తామంటున్నా. ఇది వచ్చింది ఇప్పుడు, కానీ ఇంతవరకు వాళ్ళు వేయలేరు, వాళ్ళు చెప్పలేరు. మాకు పిలేటు సుగా పటేళ్ళ శ్రీనివాసే, మాకు బియ్యం కారట్ల రాసన కారట్ల సుగా నా పేరు కొట్టేసిండ్రు, నా భర్త చచ్చిపోయిండు, నా భర్తది కొట్టేసిండ్రు, నా ఇది కొట్టేసిండ్రు. 35 కిలోల కారట్ల పటేళ్ళ శ్రీనివాసే చేసిండు నాకు. కాదమ్మా, ఇప్పుడు మీకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది, మీరు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు రేషన్ కార్డు మీకు అప్లై అయిందా? అయింది. మీరు చెప్పండి అమ్మా, మీకు ఏమొచ్చింది ఈ ప్రభుత్వం? మాకు ఏమొచ్చిందంటే మాకు 10 ఏళ్ళ నుండి మాకు ఏం అడుగు పెట్టనీయలేము, మేము పోలేము. ఇప్పుడు పోలీసు శ్రీనివాస్ అత్తేనే మాకు పిల్లెట్లు మంజూరైనాయి, మాకు భూమి ఉన్నది, పిల్లెట్ ఉన్నది. మాకు నిన్న మాకు ఇవి ఇచ్చిండ్రు, ఇక ఇందిరమ్మ పథకం కింద. నాకు కొడుకు అయితే 10 ఏళ్ళ కింద కానీ 20 ఏళ్ళ కింద కానీ ఢిల్లీ దాకా పోయినా కానీ దొరకలేడు నా కొడుకు. నేను ఎక్కడ తిరిగా, నేనేం పని చేయను, నేను ఆయన బాధ మీదనే ఉన్నా. నేను 20 ఏళ్ళ పిల్లగాడు ₹1,00,000 పోయింది. నాకు ఆయననే సాయం చేసింది కానీ మన వాళ్ళు సాయం చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, సంతోషం ఉన్నది కానీ కొడుకు గురించి బాధ ఉన్నది. సరే, మీరు చెప్పండి అమ్మా, మీకు ఏం పథకం మంజూరైంది ఈ ప్రభుత్వంలో, ఏమైంది? ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. 10 ఇయర్స్ నుంచి అసలు ఏ ప్రభుత్వం, ముందున్న ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు 1 ఇయర్లో ఇల్లు రావడం, రేషన్ కార్డ్స్ రావడం చాలా సంతోషకరమైన విషయం. శ్రీ పొలసాని శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. మీరు చెప్పండి అమ్మా, మీకు ఏం మంజూరైంది? మాకు ఇల్లు మంజూరైంది,
కాంగ్రెస్ కార్యకర్త భూపతి రెడ్డి గారికి, శ్రీనివాస్ అన్న గారికి అందరికీ ధన్యవాదాలు. ఇల్లు మంజూరైనందుకు మాత్రం మాకు చాలా మీకు సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశాడా? మీ ఊరికి సంబంధించిన వ్యక్తులు మంజూరు చేశారు? సీఎం రేవంత్ రెడ్డి గారు మంజూరు చేశారు. దానికి సపోర్ట్గా మా ఊరు వాళ్ళు నిలబడితేనే కదా మాకు మంజూరైంది. అట్లా మమ్మల్ని దళితుల్ని వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా దళితులను గుర్తించి మమ్మల్ని ముందుగా ఇది చేసినందుకు మాకు ఇంకా చాలా సంతృప్తిగా ఉంది. మీరు చెప్పండి అమ్మా, మీకు ఏమొచ్చింది దీంట్లో? మాకు ఇల్లు శాంక్షన్ అయింది సార్. ఇల్లు శాంక్షన్ అయింది. కట్ట పని గురించి 12,000 శాంక్షన్ అయింది సార్. ఇప్పుడు సంతోషంగా ఉంది సార్. గవర్నమెంట్ నుండి ఇప్పుడే అందడం మాకు. ఇన్ని రోజుల నుంచి ఒక రూపాయి కూడా అందడం కానీ ఇట్లా ఏ పని కానీ కూడా జరగలేదు. రేషన్ కార్డులో పేరు కూడా ఎక్కింది సార్. మేము 8 ఏళ్ళ కింద అప్లై చేసినాం సార్. అది ఇప్పుడు వచ్చింది. వచ్చినందుకు సంతోషంగా ఉంది సార్. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు ప్రభుత్వం మీకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసింది. గత ప్రభుత్వము ఈ ప్రభుత్వానికి మీకు ఏం మంచిగా అనిపించింది? సంవత్సరాల నుంచి మాకు ఏం చేయలేరు సార్. మా 10 సంవత్సరాల బాబు ఇంత ఎత్తాయని కానీ మాకు రేషన్ కార్డు కూడా చేయలేరు. మాకు 4 పేరు వచ్చింది, ఒకసారి కొట్టేసిండ్రు, మళ్ళీ అప్లై చేస్తే వచ్చింది సార్ మాకు. ఇక మాకు ఇది ఇండ్లు శాంక్షన్ అయినాయి. మా మామయ్యకు శ్రీనివాసు మామయ్యకు అది సీఎంకు భూపతి రెడ్డి గారికి నమస్కారాలు. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా చూడొచ్చు, ఎన్నో ఏళ్ళుగా మేము ఎదురు చూస్తున్నాం. దీనికి అంతటి సంబంధించి ప్రభుత్వము మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు సంక్షేమ పథకాలు అందాయి. ఏదైతే మాకు ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, దాంతోపాటు రైతు భరోసా కూడా మాకు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేసింది. ఎందుకంటే దళితులమైనప్పటికీ కూడా గత ప్రభుత్వం ఎప్పుడు కూడా మమ్మల్ని గుర్తించలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి మాకు ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, అదేవిధంగా స్థానికంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డికి, అదేవిధంగా ఈ గ్రామ కాంగ్రెస్ నాయకులకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. మాకు కాంగ్రెస్ పార్టీకి మేము ఎల్లకాలం రుణపడి ఉంటామని చెప్పి ఈ లబ్ధిదారులు అయితే చెప్తున్న పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.